ఈ సెన్సస్ 2027 సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి సెల్ఫ్ ఎన్యూమరేషన్ జరుగుతుంది. సో దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా మనకి సెన్సస్ వారు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఒక్కొక్క డేట్లో ఒక్కొక్క స్టేక్ హోల్డర్స్ని దాని మీద సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునేలాగా చేయడం జరిగింది. 16th ఏప్రిల్ని ఆల్ పొలిటికల్ లీడర్సు, ఆనరబుల్ మినిస్టర్సు, ఎమ్మెల్యేసు, తర్వాత ఈ లోకల్ బాడీ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ అందరిని కూడా ఎన్యూమరేషన్ జరిగింది. తర్వాత 17th వచ్చేటప్పటికి ఆల్ హెచ్ఓడీస్, సెక్రటరీస్ అండ్ ఆల్సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ అవుతుంది. అలాగే మనకి 18th వచ్చేటప్పటికి ప్రామినెంట్ పర్సనాలిటీస్ లైక్ వీళ్ళు పద్మశ్రీ అవార్డ్ విన్నర్సు, తర్వాత కల్చరల్ ఐకాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్యూమరేషన్ చేసుకునేలాగా, అలాగా అప్ టు 30th వరకు కూడా డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ని అందరినీ కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునేలాగా ఫెసిలిటీ ఇచ్చారు. కాబట్టి అందరూ కూడా వీళ్ళు హౌస్ లిస్టింగ్ అనేది ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా చేసుకోవాలి. ఇది అయిన తర్వాత రేపు మే 1 నుంచి యాక్చువల్గా మనకి ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ హౌస్ లిస్టింగ్ అంతా కూడా మన విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరియట్ ఎంప్లాయీస్ వచ్చి ప్రతి హౌసెస్ని కూడా వాళ్ళు హౌస్ లిస్టింగ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రాసెస్ని అందరూ కూడా యూజ్ చేసుకోవాలి. సెన్సస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో రేపొద్దున స్కీమ్స్ కానీ లేదంటే కనుక జనాభా ప్రాతిపదికన చేసినటువంటి ప్రతి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ అన్నిటికీ ఉపయోగం. కాబట్టి అందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకుని సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకుని ఈ సెన్సస్ 2027లో పార్టిసిపేట్ చేయాలని మూలంగా తెలియజేస్తున్నాను.